భూప్రపంచంలో మొట్టమొదటి ద్వీపం జంబూ ద్వీపం. మొదటి ఖండం భరతఖండం. ఈ భరతఖండంలో మొట్టమొదటి ఆచారం మాదిగ జాతి నుంచే ప్రారంభమయ్యింది. ఈ వాదన జరిగిన ప్రతిసారి రెండు విభిన్నమైన కోణాలలో వాదన ఉంటుంది. ఒకటి సైంటిఫిక్ ఎవిడెన్స్, రెండు ఆధ్యాత్మిక గ్రంథాలు. మొదటిగా సైంటిఫిక్ ఎవిడెన్స్ చూసినట్టయితే మానవుడు వాడిన మొట్టమొదటి మెటీరియల్ జంతు చర్మం. మొదట ఆకులు కట్టుకున్న అవి రాలిపోయేవి. చర్మం మాత్రమే మొదటి మెటీరియల్గా నిలబడింది. చర్మంతో మొట్టమొదటిగా వస్తువులను తయారు చేసిన జాతి మాదిగ జాతి. ఆ చర్మంతో డప్పు తయారు చేశారు. ఆ డప్పు నుంచే మొదటి ఆచారం పుట్టింది. ఆ ఆచారమే దేవుణ్ణి చూపింది. డప్పు, కొమ్ము, డక్కలి, చిందు, మాస్టీడు, అరుంధతీయ జాంబవంతుల జాతుల వల్ల సంగీతం, నాట్యం, కళ పుట్టింది. డక్కలి వారిచే తోలుబొమ్మలాట అనే తొలి సినిమాటిక్ డిస్ప్లే థియేటర్ పుట్టింది. సంతోషంగా ఉన్న భరత భూమిలో చాతుర్వర్ణం ప్రవేశించింది. మొదటి మూల జాతులను అంటరాని వారుగా, అస్పృశ్యులుగా, శూద్రులుగా ముద్ర వేసి నానా రకాలుగా హింసించి బానిసలు చేసుకున్నారు. ఆ చాతుర్వర్ణాన్ని, అస్పృశ్యతను ఖండించి పోరాడిన మహానుభావులెందరో ఉన్నారు. సంత్ రవిదాస్, ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, పులే దంపతులు, పెరియార్ రామస్వామి, నారాయణ గురూజీ, లాహూజీ వస్తాద్, భగత్ సింగ్ లాంటి మహానుభావులెందరో అంటరానితనంపై పోరాడి దళిత బహుజనులకు హక్కులు కల్పించినా కూడా ఇంకా చాతుర్వర్ణం చాప కింద నీరులా దళితుల ప్రాణాలు తీస్తూనే ఉంది. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే సృష్టిలో జ్యోతిర్మయ స్వరూపునికి ఎలాంటి రూపమూ లేదు. అప్పుడు ఆయన ఓంకారం అనే ప్రణవ మంత్రమును పుట్టించి ఆ ప్రణవ మంత్రముచే గంటంత శంఖము, ముత్యమన్ని నీళ్లు పుట్టించి ఆ నీటిని పిండంగా చేసి ప్రణవ మంత్ర ప్రభావముచే మొదటి మానవుడిగా ఆది జాంబవ మునిని పుట్టించాడు. ఆ తర్వాత ఆదిశక్తిని శక్తివంతురాలుగా మూడవ పాలనేత్రంతో పుట్టించాడు. ఆదిశక్తికి ప్రేమ కలిగింది. సృష్టి కార్యముకై ఆది జాంబవంతుని కోరగా ఆది జాంబవంతుడు ఖండించి, నువ్వు నా చెల్లెలివి, నీతో సృష్టి కార్యము తప్పు అని జ్యోతిర్మయ స్వరూపుని వద్దకు వెళ్ళగా జ్యోతిర్మయ స్వరూపుడు కోపంతో ఆదిశక్తిని నెమలిగా శపిస్తాడు. ఆదిశక్తి కూడా కోపోద్రిక్తురాలై రూపం లేని జ్యోతిర్మయ స్వరూపుణ్ణి కూడా నెమలిగా శపిస్తుంది. ఇలా రెండు నెమళ్ళు నాట్యమాడగా మగనెమలి కన్నీటి బిందువులను ఆడనెమలి త్రాగగా 3 అండాలకు జన్మనిస్తుంది. జాంబవంతుని జటాజూటం ఆధారంగా అండ, పిండ, బ్రహ్మాండాలు అనే 3 గుడ్లు పుట్టాయి. అందులో నుంచి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల జననం జరిగిందని, ఆ అండాల నుంచే సకల సృష్టి ప్రారంభమయ్యిందని జాంబవ పురాణం స్పష్టం చేస్తుంది. జాంబవంతుని జాతుల నుంచే మాదిగ జాతి వచ్చింది. తర్వాతి యుగంలో ప్రణవ మంత్రంచే జాంబవంతుడి డొక్కలో నుంచి పుట్టిన యుగమహామునిని సంహరించి అతని తోలు నుండి తిత్తిని, అవయవాల నుండి వస్తువులను విశ్వబ్రహ్మకు ఇచ్చిన మాట నెరవేర్చాడని జాంబవ పురాణం స్పష్టం చేస్తుంది.